వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి స్కామ్లన్నీ ఇంతే ఉంటాయండి. ఉమ్. ఇప్పుడు బందర్ లడ్డులో బందర్ ఉండదు అన్నట్టు, మైసూర్ పాకంలో మైసూర్ ఉండదు అన్నట్టు, ఆ, జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో నెయ్యే లేదు. ఓకే. అదే విచిత్రం. వాస్తవంగా అతను చేసేటువంటి స్కామ్లన్నీ అంతే. ఉమ్. ఈ ఈ స్కామే కాదండి, అంటే ఇది కొన్ని కోట్ల మనోభావాలకు సంబంధించిన ఈ విషయం. స్కామే కాదండి, జగన్మోహన్ రెడ్డి స్కాములు చేయటంలో దిట్ట. అంటే దేవుడి విషయం కదన్న ఇది. ఇప్పుడు దీనిలో దేవుడు లేదు, అతనికి దైవభక్తి అనేది లేదండి. ఓకే. అతనికి దైవభక్తి పాప భీతి అనేది లేదు. ఆ పాప భీతి దైవభక్తి లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పిండుకొని తిన్నాడు, పీల్చి పిప్పి తిన్నాడు. ఆ రోజు ఏదైతే దళితులను అంతమందిని ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంపాడో వాళ్ళందరూ ఉసులు తగిలే కదా. నీకు 11 మందిని చంపావు దళితులను, అందుకోసం నీకు 11 సీట్లు వచ్చినాయి. మేమేం తప్పు చేయలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు వైసీపీ నిన్నటి నుంచి. తప్పు చేయనోడైతే, నిజంగా తప్పు చేయనోళ్ళు వస్తే ప్రజల్లోకి రావాలి కదా. ఓకే. మేము తప్పు చేయలేదు, మేము మగవాళ్ళము, మేము బాగా చేసాం, మేము చేసిన పనే గొప్పదని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి రావాలిగా. అప్పుడు ఏదైతే అధికారంలో ఉండవు ఆ 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ఇంట్లోనే ఉండవు. ఇప్పుడు ఓడిపోయి 2 సంవత్సరాలు కూడా ఆ తాడేపల్లిలోనే ఆ ఇంట్లోనే ఉండవు. నువ్వు గెలిచినా ఒకటే, ఓడినా ఒకటే, నువ్వు కోటలో ఉండవు ఒకటే, పేటలో ఉండవు ఒకటే. వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారండి. 11 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ అది కూడా రావు. కానీ మేమేం తప్పు చేయలేదని చెప్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో. వాళ్ళు ప్రతిసారి అంతే అండి, తప్పు చేసి మేమేం చేయలేదని వాదోపవాదాలు చేస్తూ ఉంటారు అంతే. చివరిగా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు ఈ అమరావతి గురించి కావచ్చు, తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళకి? రానున్న ఎలక్షన్లో వాళ్ళకి 11 సీట్లు కూడా అవ్వండి. ఇంకా గట్టిగా ఏం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరు.